123 ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు కొండ శ్రీనివాస్ కార్పొరేటర్ నాగేంద్రరావు గారికి, గౌరవనీయులైనటువంటి ఉపాధ్యాయులకే ఉపాధ్యాయులైనటువంటి మన కాశీం సార్ గారికి, నాతోటి మిత్రులకు, పత్రికారులైనటువంటి మహిళలకు, అక్క చెల్లెలకు, కార్మికులకు అందరూ కూడా ఈరోజు బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎన్ని చెప్పుకున్నా, కథలు చెప్పుకున్నా, అది నేర్చుకోవడానికి అక్షరాలు పేర్చిన మన తరగతి అది విధి. అంబేద్కర్ గారు మరి ఏంటి రాజ్యాంగం అంటున్నారు, ఈ రాజ్యాంగం అంటే ఏంటి అని ప్రాథమికంగా ఆలోచించవచ్చు. రాజ్యాంగం అనేది ఈ రోజు మనం నిలబడడానికి, ఈ రోజు మనం చదువుకోవడానికి, ఈ రోజు మనం ప్రపంచంలో కానీ, మన దేశంలో కానీ, మన ఊళ్ళో కానీ ఇది పద్ధతి, ఈ పద్ధతి మీద మనం నడవాలి, ఈ పద్ధతి మీద పోవాలి అని తెలియజెప్పినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. కానీ అంబేద్కర్ ఈ రోజు పెద్ద పెద్ద మంత్రులు కానీ, కౌన్సిలర్లు కానీ, కార్పొరేటర్ కానీ, ఒక స్థానిక ఊడ్చే ఒక అమ్మాయి కానీ ప్రతిదీ పద్ధతి అని, ఈ పద్ధతిలో నడవాలి, ఇది చట్టము, ఇది కార్మిక చట్టము, ఇది వివాహ చట్టము, ఇది వివాహ బంధము అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి మహనీయుడు అంబేద్కర్ గారు. ఆయన ఆశయాలు ఎన్ని చెప్పినా కూడా తరగవు. అలాంటి ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటున్నటువంటి పెద్దలు, మరి గౌరవనీయులు, విద్యావంతులు, కార్పొరేటర్లైనా, రాజకీయ నాయకులైనా, విద్య నేర్చుకులైనా ప్రతి వాళ్ళు నేర్చుకోవాల్సింది ఒకటి, ప్రతి పిల్లవానికి చదువు అనేది ముఖ్యం చేసి బాగా చదివిస్తే ఇవన్నీ అప్పబడతాయి. ఒకే రోజు మనం చట్టాల గురించి ఎన్ని చెప్పినా కూడా అవి ఊరనిపిస్తాయి. కాబట్టి నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ